అరే ఎవరికైనా పట్టి ఉందా లేదా? వినాయకునికి షెడ్ వేద్దామంటే ఒక్కడు కూడా సప్పుడే ఎత్తలేడు. ఇంకా 4 days ఉంది కారా, మెల్లగా వేద్దాం. వినాయకుని ఆర్డర్ చేసేటప్పుడు షెడ్ వేసేటప్పుడు పిలుచుడారా మిమ్మల్ని? ఒక్క లంజోడికి పట్టింపే లేదు. కుక్క ఇట్లా కరిచిందా? అర వేద్దామంటే వినిపిస్తలేదా? పని అంటే చాలు, ఒకని గుడ్లు గుంజుతానే అని ఒకని గుద్దనొస్తుందని భలే తప్పించుకుంటారా మీరు? ఈసారి అలా ఏం జరగదు కానీ వేద్దాం షెడ్. దా మరి రాంగా చింటుగాని కూడా పట్టుకొని రా. A few moments later. అయ్యా దొరలు నమస్తే, నేను వస్తారో రారా అనుకున్నా. పని ఉండేరా? మాకు లేవా పనులు, మీరు రావట్లేదా? నీకు పెళ్ళామా పిల్లగాన్లా? అందుకే జైలు వచ్చినావు. మీకున్నట్టు పెళ్ళం లేదు కానీ పిల్లగాన్లు ఉన్నారు. మన పక్క గలి పోరగాలున్నాయి మనకన్నా. 3 రోజుల ముందే షెడ్. మన వాళ్ళు ముండ మబ్బులు తీరి ఇంట్లోనే ఉండవట్టే. నువ్వేం బిగుతాను? షెడ్ ఎత్తి అయిపోవు. లాస్ట్ రోజు 2 పులిహోర ప్యాకెట్లు ఎక్కువ చెప్పోదు మా. మీరు ఏరు చేష్టని గుద్దలు చేయి పెడతారు అన్నూరు మీదకెళ్ళి నన్నే. సరే సరే, రేకుల గుంజలు ఎక్కడ ఉన్నాయి? మనిషి కొట్టి పట్టుకుని పోతారు. ఇంటికాడ రేకులేమో కోల గుడి కప్పడానికి తీసుకువెండు, నువ్వేమో కట్టెలన్నీ పొయ్యిలో పెట్టి తెంగినవు. అబ్బో నువ్వు సంసారి. పైసలు మింగినవు, పులిహోర మింగినవు, మీదకెళ్ళి లడ్డు కూడా మింగినవు. గుమ్మడికాయ దొంగ ఎవడంటే బుద్ధాలు తడుకున్నట్టుంది. అయినా నేనేం తీయాలి పైసలు? గుడ్ల మందా నొక్కుతా. ఇంకో మాట, దేవుణ్ణి ఒకరు కొనిచ్చారు, డీజే ఒకరు పెట్టి రోజుకు ఒకరు పూజ చేయించారు. దేనికి కొడిచినారు నీకు పైసలు? నీకేం తెలుసురా ఖర్చు గురించి? నువ్వు గణపతి తెచ్చినప్పుడు పోయినప్పుడు తప్ప ఎప్పుడు నచ్చినావు గణపతి దగ్గరికి? ఏమన్నా చేసుడు ఉందా లేదంటే పొమ్మంటావా? రేకులు వేయడానికి కావాల్సిన సామాన్లు ముందు తెద్దాం. 1 hour later. నేను పొక్కలు తవ్వుతా, నువ్వు మట్టి తీయు. చల్, నాకు వేలు నొత్తే నేను చెయ్య. నీకన్నా ఆడోళ్ళు నయం గారా, బండ పని చేస్తారు. బేబీ తిన్నావా? నేను లేకపోతే పని ఏం చేయాలనో కూడా తెలియదు. వీళ్ళు చిన్న విషయానికి నాపై ఆధారపడే. ఓ దుబ్బతుత్తర్లో పాడకావు. ఏం చెప్తున్నావు రాడా? ఏం చేయమంటావురా మరి? ఏం చేయమంటావు ఏందిరా? వచ్చి వీని వీకు లంజోడక మేము చేస్తలేము, నువ్వు కూడా ఏదో ఒకటి చేయు. సరే. ఏమైందిరా? కాళ్ళు తగిన కొద్ది అట్లా తిరుగుతున్నావు. ఏం చేయాలో అర్థమైతలేదురా. మీదికెక్కి తాళ్ళు కట్టుపో. ఇక గివ్వే మరి. పిల్లరమ్మంటే వాళ్ళ గోడుందని బోడే పని చేసిన. ఇలాంటి మనతోని కావు, నువ్వే ఎక్కువ. లాగుతో ఎక్కరాదు, మీరే ఎక్కుర్రి. అరే చింటే నీ పాయింట్ పిన్నికిరా. వద్దద్దు, వాడు లోపల డ్రైవర్ కూడా వేసుకోడు. వాడు ఏమేం పాపాలు చేసిండు దాని మీద. నేను ఎక్కనే ఎక్క, మీరు ఎక్కువ తక్కువ మాట్లాడారు అనుకో, నేను చిన్న గణపతి తెచ్చి మొక్కుకుంటా. అలా కాదు కానీ ఏమైనా కొనిస్తా అని పోరా. ఎక్కుతా బట్ సిగరెట్ కొనియాలి. అయినా సరే ఇలా చందా పైసలు సగం మింగినవు, టిఫిన్ అని సిగరెట్ అని. అబ్బా కమల అసలు నాతో తిన్నదేవుడు, నాతో తిరిగిందేవాడు, నాతో తాగిందేవాడు. మీరు పెడితేనే పెళ్లి కోరుతారు, పెట్టకుండా సావే కోరుతారా? సరే ఎడవ కొనిస్తా. ఆ తాడు మీద గీసురా. అటుగా ఇటు నుంచి కట్టరా, తింపి కట్టరా. దారా నువ్వే కట్టుకునేవు. చెప్పే పీకుడు గాళ్ళు ఎక్కువ, చేసే పని వాళ్ళు తక్కువ. ఏంద్రా ఆతులు గడ్డపర్లైనా నోర్లు ఎత్తాంది? వీడికి అత్త తెలుతుందిరా మీకు, పిచ్చల డప్పులు కొడతానే మీద. ఎక్కువ తక్కువ దింగిరనుకో నేను గట్టా సప్పుడేగా దిగుతా. ఏంది దిగుతావా? చింటూ ఒక రాయందుకోరా, వీని గుద్ద గులాబ్ జామ్ కావాలరా. బండి ఎందుకురా, మనం కొట్టినామని తెలిసిపోతుంది. కట్టని బట్టి ఊపుతాం, దెబ్బ గుడ్లు గుద్దలకు జారాలి. సావు దెంపులు తయారయ్యారైందిరా మీరు. ఆరా దేవుని పైసలు మింగాలని ఐడియా ఎలా వచ్చిందిరా? పైసలు మింగడానికి బైక్ మించాలి పడ్డ చేయి ఇరిగింది. నువ్వు ఇలానే తింటే నీ బతుకు బూడిదలు వచ్చా బోడబోడనే. ఒక బొంగ అందుకొని కిందికెళ్ళి నొక్కితే తాతలు కనబడాలి. ఇంకా చూస్తాను పూక కడతావా కట్టిస్తారు అంటవా? నీకెందుకురా శ్రమ, నేను గట్టనా మంచిగా. ఇది ఎక్కినందుకు నన్ను ఎక్కుతారా వీళ్ళు. ఈరోజు బాగా వర్క్ అయింది, మిగతాది రేపు వచ్చి చేద్దాం. మీ మీద నమ్మకం లేదురా. రేపు ఒక్కలో ఉంటారో రేపు మీరు? రేపు మార్నింగ్ వేద్దాం లేరా. మీరు దొరకరా రేపు? చందాకి పోయేది ఉందిరా. అయిపోలేదా ఇంకా? వీడు వీపుకోకరంట లింగం గాని గుద్దలు ఏలు పెట్టిండు. నేనేం చేసినరా? బిడ్డలేని తెలిసి అప్పుడే కస్తుంటే మా మామతో 500 చందా రాపిస్తా అని తీసుకువెండు. వాడు పిల్లికే పిరిగడ పాలు వేడు, మీకు ఇస్తా అంటే ఎట్లా నమ్మిర్రా? ఇయ్యలేదారా? ఎంత 50 రూపాయల? అడు ఎక్స్ట్రా పులిహోర ప్యాకెట్ అడిగిండు. వాని పేరు వాని పిల్లం పేరు అర్చన చెప్పమన్నారా. ఇంకా ఆ పుగ్గాన్ని ఒకసారి అంగవాడమంటే అయిపోగా. వాడేందుకు? వీడు అంగవాడా? వీని మామనేగా. ఆ గుండంకులకి ఇచ్చే పులిహోర ప్యాకెట్ కూడా వీని మామకి ఇచ్చిండంట. ఏమన్నా అన్నాడా ఏంది? మమ్మల్ని లంగబెట్టుడు ఒకటే తక్కువ. వాడు 2000 చందా రాసిండంటే పులిహోర ప్యాకెట్ ఇవ్వలేదని గడప దుక్కక ముందే దెంగిండు. అప్పుడే ఇంటికి వచ్చినాం. మరి ఏ గల్లి కూతుర్రా? మీ ఆంటీ గల్లికే పోతున్నాం, 1000 రూపాయలు ఎక్కువ ఇవ్వమని చెప్పు. వాళ్ళ మొగుడు వచ్చిండు, వాడు ఉప్పు పుట్టినాలు కూడా పెట్టాడు. ఆంటీ ఇయ్యలేదనుకో, మీరు అంకులు ఎవరా అంకుల్కి చెప్తా. ఇయ్యమంటలే ఇక.